నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యువతతో నిర్వహిస్తున్న మాటామంతి కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద శ్రీశ్రీ చెప్పినట్లు దేశ భవిష్యత్తులో యువత పాత్ర కీలకమని అన్నారు. యువత అన్ని రంగాల్లో రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ముందుకు రావడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. 20,000 మంది యువతతో 50 రోజుల పాటు 51 ప్రాంతాల్లో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న అభివృద్ధి చర్యలతో పాటు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి, కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీల అమలుపై చర్చిస్తామని తెలిపారు. బహిరంగంగా మాట్లాడలేని యువత తన ఫోన్ నంబర్ లేదా మొబైల్ ద్వారా తనతో నేరుగా చర్చించవచ్చని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తా అని చెప్పారు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు దూసుకుపోదాం పైకి పూర్తినిచ్చే మాట చెప్పింది మహాకవి శ్రీశ్రీ గారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది, తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని చెప్పింది కొటాటి కమిషన్. ఎందుకంటే అది దేశం గాని ప్రపంచం గాని యువత పాత్ర అంత గణనీయం. అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా యువత రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. కానీ ఈనాడు అదే యువత, జెన్జీ యువత, ఆల్ఫా యువత, యువ శక్తులు ఈ యొక్క దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి, సమాజం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ఈనాడు యువత పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందంటే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవరినైనా సరే ప్రశ్నిస్తూ ఉన్నాయి, నిలదీస్తూ ఉన్నాయి, ఉద్యమిస్తూ ఉన్నాయి. ఇది అందరం కూడా స్వాగతించాలా. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు బాగుంటేనే ఈనాటి యువత భవిష్యత్తు బాగుంటుంది. ఈనాటి యువత ఒక మంచి ఆలోచనలు చేయాలా, ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా స్వాగతిస్తూ ఉన్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది యువతతో నేరుగా మాటామంతి కార్యక్రమం నిర్వహించాలని, జెన్జీతో మాటామంతి కార్యక్రమాలు ఉంటాయి. 51 రోజుల పాటు 51 చోట్ల దాదాపు 20,000 మంది విద్యార్థులతో 51 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు తెలుసుకోవటం, అదేవిధంగా వాళ్ళు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటం, అన్నిటికీ మించి విమర్శనలు సైతం, సద్విమర్శనలు సైతం స్వాగతించడం, నిజం ఉంటే మేము సరి చేసుకోవటం, ఆ విమర్శలో నిజం లేకుంటే ఎందుకు నిజం కాదో వారికి విడమర్చి వివరించి చెప్పటం, ఇది ఈ యొక్క జెన్జీతో మాటామంతి కార్యక్రమం. రేపు ఉదయం 10 గంటలకి ఈ జెన్జీ మాటామంతి కార్యక్రమాన్ని పార్థసారథి నగర్లోని జెనెక్స్ కళాశాలలో ప్రారంభించడం జరుగుతుంది. రేపటి నుంచి 51 రోజుల పాటు విడతల వారీగా 51 ఆత్మీయ భేటీలు ఈ యొక్క జెన్జీతో మాటామంతి కార్యక్రమం ఉంటుంది. 20,000 మంది విద్యార్థుల్ని కలుసుకునే ప్రయత్నం, వారి ఆకాంక్షలు తెలుసుకునే ప్రయత్నం. ఓ స్థానిక శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నేను ఏం చేశాను, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను. ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఈ దేశ భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి మంచి పనులు చేస్తుంది, రేపటి రోజున యువత భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేదానికి మన దేశం ప్రపంచంలోనే భవిష్యత్తులో విశ్వ గురువుగా అవతరించేదానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా విద్యార్థులతో చర్చిస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, వీరందరూ ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఉండే యువత వారి భవిష్యత్తు బంగారంగా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఒక మంచి భవిష్యత్తు ఉండేదానికి అన్న ఆలోచన కూడా చర్చిస్తాం. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అటు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల భర్తీకి తీసుకున్న చర్యలు, ఈనాడు నారా లోకేష్ గారు పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలతో నిరంతరం సంప్రదిస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామం, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని ఆకర్షిస్తూ ఈ దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలు సైతం
అసూయపడే రీతిలో లక్షల కోట్ల పెట్టుబడులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వస్తున్నారు. ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికల్లో చెప్పాం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట కట్టుబడి 26 నెలల తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో అక్షరాల 7,28,347 మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల కల్పనలో ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అంతేకాదు 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాల కోసం ఒప్పందాల దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఊహించావా ఇన్ని భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కి వస్తాయని? ఈనాడే కాదు, గతంలో కూడా అని చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కంప్యూటర్లు అంటే చాలా మంది హేళన చేశారు, కంప్యూటర్లు ఊడు పెడతాయని. ఆ రోజు మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు ఊడు పెడతాయా ఏంది, కంప్యూటర్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వెనక్కి తగ్గల, ఆ దిశగా ముందుకు సాగేది. ఆ తర్వాత మీకు తెలుసు, కంప్యూటర్లు కూడు కట్టించాయి. కంప్యూటర్ల వల్ల ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లక్షల మంది మేలు జరిగిందో మీకు అందరూ కూడా తెలుసు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఆ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న స్థానంలో ఉన్నారంటే, మంచి ఉద్యోగాలు వచ్చాయంటే అందరికంటే ముందు చూపుతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కింద ముందుగానే చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల ముందే ఆంధ్రప్రదేశ్ లో ఐటీని ప్రోత్సహించబట్టే ఇవన్నీ కూడా సాధ్యమని. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ముందే మళ్ళీ కూడా అదే విధంగా చరిత్ర పునరావృతం అయ్యే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేసింది, ఏ విధంగా చేస్తున్నది అందరూ కూడా తెలుసు. ఈనాటి యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, యువత భవిష్యత్తు అద్భుతంగా ఉండేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఆ యొక్క విద్యార్థులతో చర్చకు పెడతాం. అంతిమంగా ఏదైతే ఆ విద్యార్థుల వద్ద ఓ ఎమ్మెల్యేగా కాకుండా ఈ జంజీతో మాటా మంత్రి కార్యక్రమం ఏ విధంగా సాగుతుందంటే, కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల్లాగా వారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎంతమంది కావాలైనా మాట్లాడొచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు, అన్నిటికీ కూడా సాధారణంగా స్వాగతిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా అక్కడ మాట్లాడలేకుండా ఉన్న వ్యక్తుల కోసం నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబరే కాకుండా ఆ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా నేరుగా ఆ యొక్క యువతతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులతో, దాంట్లో ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, అనేక రకాల పాలిటెక్నిక్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, అనేక రకాలుగా తరగతుల్లో ఉన్నటువంటి వారందరితో కూడా చర్చించి ఆ యొక్క వారి ఆలోచన ఆకాంక్షలు తెలుసుకుంటూ ముందుకు సాగుతామని. రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్షరాల 51 రోజుల పాటు 20,000 మందిని కలుసుకునే దిశగా 51 చోట్ల ఈ ఆత్మీయ భేటీలు ఉండే విధంగా, ఈ మాటా మంత్రి జంజీతో ఉండే విధంగా ప్రణాళిక ఇప్పటికే మా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ దిశగా ముందుకు సాగాలని, ఇందుకు మీ అందరి సహకారం కూడా కావాలని, మీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చేది ఒకటే, మీకు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నా మీ బిడ్డల్ని ప్రశ్నించమని చెప్పండి, అడగమని చెప్పండి, సూచనలు ఇవ్వమని చెప్పండి, సలహాలు చేయమని చెప్పండి. అన్నిటికీ సిద్ధపడి మళ్ళీ చెప్తున్నా, ఓ ఎమ్మెల్యేగా కాదు, ఓ కుటుంబ సభ్యుడిగా ఆ జంజీ యువతతో మాటా మంత్రి కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆ యొక్క జంజీ యువత కుటుంబ సభ్యుడిగా చక్కటి ఆత్మీయ బంధంతో ముందుకు సాగుతుందని తెలియజేస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్ మరో ముఖ్యమైన కార్యక్రమం వస్తే తాత్కాలిక వాయిదా వస్తుంటుంది. 51 రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. 51 చోట్ల జంజీతో మాటా మంత్రి భేటీలు ఉంటాయి. 20,000 మందిని కలుసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఒకటి, మీరు ఎలా భావించినా నాకు అభ్యంతరం లేదు. మేము రాజకీయ నాయకులమే, ప్రజల ఆకాంక్షలు తెలుసుకొని ముందుకు సాగితేనే అందరికీ మంచి జరుగుతుంది. ఏ ఉద్దేశంతో పోయినా ఆకాంక్షల్ని తెలుసుకోవడం తప్పులేదు కదా. తద్వారా మాలో ఏమైనా లోపాలున్నా కూడా సరిచేసుకునే అవకాశం మాకు లభిస్తుంది. మీకు పదే చెప్తూ ఉంటా, రాజకీయాల్లో
ఎవరో ప్రొఫెసర్లు కాదు, ఎవరో వైస్ ఛాన్సలర్లు కాదు, ఎవరో టీచర్లు కాదు, అందరూ విద్యార్థులే. నన్నైతే అట్టే భావించుకుంటా. నేను ఎప్పటికి కూడా రాజకీయాల్లో నిత్య విద్యార్థిగానే ఉంటా, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూనే ఉంటా. దాన్ని బట్టి ముందుకు సాగుతాం. నన్ను ప్రశ్నించే కార్యక్రమంలో అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు సంతోషం ఏంటంటే సార్, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నెల్లూరు రూరల్ బీవీ నగర్ విద్యార్థి మల్లెల శ్రీహరి, వరంగల్ ఆర్యూసీలో పిహెచ్డి స్కాలర్, హ్యాపీగా ఉన్నాడు, అంతే కదా. బట్ సమాజం మీద తపన. నేను వెళ్ళే పెద్ద హాస్పిటల్కి ఒక రోజు నాకు ఈ సమస్య వచ్చింది, మీరు ప్రశ్నించమన్నారు, ప్రశ్నించాయని మెసేజ్ పెట్టాడు. దాని పరిణామం 2 నెలల తర్వాత ₹1 కోటి డబ్బులు శాంక్షన్ అయ్యి నేను పనులు కూడా అది స్టార్ట్ అయ్యింది. ఇలా ఒకటి కాదు, అనేక వస్తూ ఉన్నాయి, విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే తేడా లేదు. అవి నిజమైన విమర్శ అయితే నిజమైన నువ్వు చెప్పింది కరెక్టే, పొరపాటు సరి చేసుకుంటామని చెప్తాం. 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.